వేషాలు మార్చేటి మోసగాళ్ళందర్ని కనిపెట్టడం కష్టమవుతుందయ్యా, కనిపెట్టడం కష్టమవుతుందయ్యా. నమ్మాలిరా బాబు నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా, రే నమ్మాలిరా బాబు నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా. అప్పన్న తన మన అందరికి దండాలన్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఖాజాబాయి కేపీ గారికి కృష్ణ మహేష్ ప్రయాసన తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, నిజంగా ప్రజలు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు 2వ సాంగ్ చేయడం జరిగింది. ముందు కూడా ఒక సాంగ్ చేశారు, చుట్టాలున్న జాగ్రత్త సినిమా నుంచి అభినాతన మన సాంగ్ చేశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు రిలీజ్ చేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. చాలా చాలా ఎందుకంటే జర్నలిజంతో పాటు ముఖ్యంగా మా అదృష్టం ఏంటంటే కేపీ గారు కృష్ణ గారి అభిమానిగా ఉండడం. మా ఇంటికి కృష్ణ గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా కేపీ గారు రావడం జరిగింది, కలవడం జరిగింది. చాలా తీపి జ్ఞాపకంగా ఉంది. ఒక్కోసారి 2-3 సార్లు 2 విషయాల్లో కూడా కేపీ గారు కృష్ణ గారితో మాట్లాడిపించి అక్కడి నుంచి ఒక అవసరం ఉంటే కూడా మీడియా పరంగా మాట్లాడిపించి మా మనిషి ఖాజాపాష మా అభిమాని ఏం అవసరం ఉన్నా చూడని చెప్పడం అది కూడా ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ముందు కూడా కృష్ణ గారి పాటలు చేయాలని, మేము కూడా త్వరలో ఒక పాట కేపీ గారితో తీస్తామని, నిర్మిస్తామని, వేరే హీరోల పాటలు కూడా తీయాలని. ముఖ్యంగా ఇందాక పెద్దలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్పినట్టు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లు, అందరు చెప్పినట్లు సినిమాల్లో అవకాశాలు అన్నగారికి వస్తాయి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా అశోక్ గల్లా, సిద్ధార్థ గల్లా, అదేవిధంగా రమేష్ బాబు కుమారుడు కూడా త్వరలో మే 31 కృష్ణ గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా రావడం జరుగుతుంది. వాళ్ళు 3, సుధీర్ బాబు 4. ఈ 4 సినిమాల్లో కూడా తప్పకుండా నేను కూడా నటిస్తూ ఖాజాపాషాకు కూడా కేపీ గారికి మంచి అవకాశం వచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఎదగాలని, మంచి అవకాశాలు రావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఈ అవకాశం నాకు కల్పించినందుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏలేవాడిది ఎద్దుబోయిన, కాసేవాడిది కన్నుబోయిన, నీకు నాకు తరుగేముంది, లోకంతో ఇక పని ఏముంది. ఉన్నమాట అన్నారు రన్నో చిన్నన్న, నేనన్న మాట అవునన్నదో రన్నో చిన్నన్న.